బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రీజనల్ రింగ్ రోడ్ సదరన్ పార్ట్ అలైన్మెంట్ కి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక ఇవాళ సాయంత్రం 6 గంటలకు సచివాలయం ఎదురుగా రైతు నిస్తం సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖపై సుదీర్ఘంగా చర్చించారు. ఇక పీసీ ఘోష్ కమిషన్ కు ఈ నెల 30లోగా పూర్తి వివరాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఏపీ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ఎంతవరకైనా పోరాడాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. గోదావరిలో తెలంగాణ వాటర్ జలాల్లో ఒక్క చుక్క కూడా వదులుకునేది లేదని స్పష్టం చేసింది. గోదావరి బనకచర్లపై ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి జూలై మొదటి వారంలో సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. గోదావరి బేసిన్ జలాల్లో 400 టీఎంసీలను కృష్ణాలోకి మళ్లించడాన్ని 2016లోనే ఎపెక్స్ కమిటీలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అంగీకరించిందని పొంగులేటి గుర్తు చేశారు. ఆ బనకచర్ల బంకను మా ప్రభుత్వంపై రుద్దేందుకు బీఆర్ఎస్ చేస్తున్న గోబల్స్ ప్రచారంపై సమావేశంలో వివరంగా చర్చించామన్నారు. ఇక గోదావరిలోని తెలంగాణ వాటా జలాల్లో ఒక్క చుక్క కూడా పోకుండా చట్టపరంగా, న్యాయపరంగా ఎంత దూరమైనా పట్టుదలగా పోరాడాలని తీర్మానించినట్లు వివరించారు.